ఆప్తులారా, పరమ పవిత్రము పావనము మాస్టర్ గారిని సంస్మరణ చేసుకునేటువంటి శుభకరము అయిన ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. ఈనాటి మన సత్సంగానికి ఇది పిలుపు, మేలుకొలుపు. అవును, ఇది ఒక పిలుపు, మనకందరికీ మేలుకొలుపు అని పేరు పెట్టుకున్నాం. ఎందుకని అంటే ఒక విషయం జ్ఞప్తికి వస్తుంది. భరద్వాజ మాస్టర్ గారు ఒక అద్భుతమైన రీతిలో సాయి కరుణకు పాత్రమైన తరువాత కూడా ఆయన జీవితంలో ఈ భారతదేశం పట్ల బాధ్యత కలిగి తనదైన రీతిలో తన జీవితాన్ని ఒక క్రమంలో మలుచుకోవటం ప్రయత్నించి అందులో సఫలమయ్యారని మనం అనుకోవాలి. ఆయన మనలో చాలామందికి తెలుసు కదా, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఆయనకు అపాయింట్మెంట్ కూడా వచ్చింది. కానీ ఎందుకని దానికి వెళ్ళలేదు అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు మంచి జీవితం గడపగలడు, చాలామందికి ఉపయుక్తమైన జీవితాన్ని సాధించిన వారు, ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటాం. కానీ ఆయన తనకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు ఐఏఎస్ పాస్ అయిన తన స్నేహితులు, ఆత్మీయులు మొదలైన వాళ్ళందరినీ కూడా చర్చించి ఒక విషయాన్ని తనకు తానుగా నిర్ణయించుకున్నారు. అది ఏమిటి అంటే, ఐఏఎస్ చదవటం, అది సెలెక్ట్ అవ్వటము ఈనాటికి ఏనాటికి కూడా ఒక గొప్ప విషయము, అరుదైన విషయము. ప్రతి యువతీ యువకులు తమ జీవితంలో కలలు గని సాధించుకోలేకపోయిన విషయం అనేది నిజం. అది సాధించిన యువకులైన మాస్టర్ ఏమనుకున్నారంటే, నిజమే ఐఏఎస్ ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ నిజమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక సచేతనమైన మానవుడు ఈ భారతదేశంలో ఎక్కడ ఒక అభ్యున్నతకరమైన సేవ పని చేస్తే మేలవుతుందంటే యువతి యువకులు ఉన్నారే. ఇప్పటి మాటలో చెప్తే టీనేజర్స్ ఉన్నారే, పసిబిడ్డలు కాకుండా, ఎదిగిన వాళ్ళు కాకుండా మధ్యలో ఉండేవాళ్ళు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మధ్యలో ఉండేవాళ్ళు. ఇలాంటి పిల్లలు తమ జీవితాన్ని మలుచుకోవటంలో, జీవిత దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మనం గన ఉపయోగపడగలిగితే అది నిజంగా భారతీయ సమాజానికి, యావన్ మానవ సమాజానికి అత్యుత్తమమైన సేవ అవుతుంది, ధర్మం అవుతుంది, కర్తవ్యం అవుతుంది అని మాస్టర్ గారు మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో నమ్మారు. అందుకని ఆయన ఏం చేశారంటే, ఆ విధంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కంటే కూడా ఒక ఉపాధ్యాయుడు, ఒక లెక్చరర్ ఎక్కువగా ఉపయోగపడగలడు అని నమ్మారు. అందుకని తన చుట్టూ ఉండేటువంటి యువతీ యువకులైన వారికి ఉత్తమమైన జీవన దృక్పథాన్ని గనక ఇవ్వగలిగితే అది ఎంతో శ్రేయస్కరమైన అద్భుతమైనటువంటి పని అవుతుందని ఆయన నమ్మారు. మానవుడు చేయవలసిందిగా ఆయన భావించారు. సరే,
ఆయన వచ్చారు. ఆయన లెక్చరర్గా తన జీవితాన్ని, వృత్తి జీవితాన్ని కొనసాగించేటప్పుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి యువతి, ప్రతి యువకుడు కూడా ఆయన చూచి ప్రేరేపణ పొందేవారు. ఆయన వాళ్ళలో ఆలోచనను, ఒక అద్భుతమైన జీవన దృక్పథాన్ని, ఇలాంటి వాటన్నిటినీ కూడాను ప్రేరేపించి వాళ్లకు ఆలోచించే లక్షణం, ప్రశ్నించే లక్షణం, వాటికి సమాధానాన్ని అన్వేషించుకునే గుణం, ఇలాంటి వాటిని ఆయన తన జీవితం ద్వారా నిరంతరం విసుగు లేకుండా, విరామం లేకుండా చేసేవారు. కాలేజీలో పాఠాల దగ్గర కాదు, అక్కడ విస్పష్టంగా ఏం చెప్పాలో, ఎంత చెప్పాలో అంతగా చెబుతారు. కొంతమంది మాస్టర్ గారిని ఎంతో సూక్ష్మంగా గమనించిన వారందరూ ఏం చెప్తారంటే, ఆయన మహా అద్భుతమైనటువంటి లెక్చరర్, ఆయన ప్రొఫెసర్. ఆయన గన చెప్పిన ఏ విషయమైనా అద్భుతంగా ఉంటుంది, అది ఎక్కువ తక్కువ కాదు, ఎంత ఉండాలో అంత ఉంటుంది అని చెబుతారు. ఆ విధంగా అనితర సాధ్యమైనటువంటి విలువను సాధించారు మాస్టర్ గారు ఒక ఉపన్యాసకుడుగా కాలేజీలో. అంతేకాదు బయట కూడా ఎవరైనా ఏదైనా ఒక పిల్లవాడు వచ్చి ఏదైనా కానీ ఒక మాట అడిగితే దాన్ని తిప్పి అతన్ని సహేతుకంగా ఆలోచించేలాగా చేసి ఒక అద్భుతమైన రీతిలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకునేందుకు సహకరించేవారు ఆయన. ఇట్లా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఈ వచ్చి మాట్లాడే పిల్లకాయలందరూ, అప్పట్లో పరిస్థితి ఏంటంటే 1970లో సైన్స్ ప్రకారం దేవుడు లేడట, ఏం లేదు. న్యూటన్ ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాట, సర్ ఐజాక్ న్యూటన్, ఏమని, శాస్త్రీయంగా దేవుడున్నాడనేందుకు ఆధారం లేదు అని. లేదు, ఐన్స్టీన్ ప్రతి చోట దైవం పట్ల తన ఉనికిని చాటినవారు ఎందరో ఉన్నారు. కాకపోతే ఎంతవరకు అంటే ఆ చుట్టూ ఉండే సమాజంలో ఉండే భావాలు చాలా బలంగా ఇలా ఉండేవి. సరే, మాస్టర్ గారు ఏం చేశారు, తన దగ్గరికి వచ్చే యువతి యువకులు, ఆలోచనాపరులు, వాళ్ళ తెలివితేటలు ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళని విసుగు విరామం లేకుండా మాట్లాడిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పుడు వీళ్ళందరూ వచ్చి ప్రశ్నించే విషయాలన్నీ ఒక 4-5 వ్యాసాలుగా రాశారు. ఎందుకంటే ప్రతివాడు రాను అదే విషయం మళ్ళీ చెప్పను కంటే, ఇదిగో బాబు ఈ వ్యాసం చదివేసిన తర్వాత నీ ప్రశ్నలు ఏదో వెయ్యి అంటే వాడికి సౌలభ్యంగా ఉంటుంది, మాస్టర్ గారికి కూడా మరింతగా తన పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక కొన్ని వ్యాసాలు రాశారు. ఒక 5 వ్యాసాలు ఎన్నో రాశారు. రాసిన తర్వాత ఒకరోజు మాస్టర్ గారు గొప్ప ఆవేశం గలవారు, మానవజాతి మీద ప్రేమ గలవారు, వాళ్ళ పట్ల బాధ్యత గలవారు. ఆయన ఏం చేశారంటే, ఆ వచ్చిన వ్యాసాలన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ఒక చిన్న పుస్తకం ఇస్తే, ఆ పుస్తకాన్ని ఎవరికైనా ఇస్తే అంతా కొద్దిసేపట్లో చదివేయచ్చు. చదివితే ఒక ఆలోచన దృక్పథం ఏర్పడుతుంది కదా, అందుకని అది వేద్దామని దానికి ముందు మాట రాయడానికి ప్రారంభించారు. ఆయనలో ఉన్న ఆవేశం అంతా అక్కడ బయటపడింది. ఈరోజు మన సత్సంగాల్లో మనం చెప్పుకోదగింది ఏమిటంటే, ఆ రోజు కాదు, ఈరోజు మన చుట్టూ ఉండే సమాజంలో ఉండే యువతరం అంతా కూడా దాదాపు అదే రకంగా ఇప్పుడు ఉంది. ఒక రకంగా చూస్తే ఆనాటి కంటే ఈనాడు మరిన్ని అవకాశాలు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఆయన ఆనాడు చెప్పిన దృక్పథాన్ని ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని ఒకసారి అవలోకించి ఆలోచించి చూడండి. మాస్టర్ గారు ఏం చేశారంటే, సరే ఈ ముందు మాట ఎందుకు రాశారంటే అది ఒక పుస్తకంగా వేద్దాము. ఇంత చూస్తే ఆ పుస్తకం 48 పేజీలు. ఆ 48 పేజీల పుస్తకంలో దానికి ఏమని పేరు పెడదాం, ఏది నిజం, అది ఆయన పెట్టిన పేరు. అంటే జీవితం పట్ల, సృష్టి పట్ల, ప్రపంచం పట్ల, దేని పట్ల, ఆధ్యాత్మికత పట్ల, దేని పట్ల అయినా ఏది నిజమో స్పష్టంగా తేల్చుకొని, ఆ తేల్చుకున్న దాన్ని అనుసరించి సాధన చేసి, అభ్యాసం చేసి, దానితో మన జీవితాన్ని వీలైనంత వరకు ఉత్తమంగా బ్రతకటం అనే ఒక ఆలోచనాపరము, హృదయస్ఫోరకము, ఆధ్యాత్మికము అయిన రీతిలో జీవితాన్ని గురించి ఆయన తెలియజేసిన విషయమే ఆయన రాసిన ఏది నిజం పుస్తకం. అది ఎవరైనా వస్తే అది ఇచ్చి అతను చదవమని,
చదివిన తర్వాత ఇదిగో మన ఆలోచన ఇది, దీన్ని బట్టి నీ ఆలోచనలు ఏంటో చెప్పు అనేవారు. దాంతో చాలా సమయం మిగులుతుంది. ఇప్పుడు కూడా అది లభిస్తుంది. మీలో ఎవరైనా కావాలంటే అది నెట్లో కూడా దొరుకుతుంది, ఒకసారి చదివి చూడండి. ఇంత ఏమిటంటే మాస్టర్ గారు భారతీయ యువతీ యువకులను, యువతరాన్ని ఇది పిలుపు మేలుకొలుపు అని ప్రేరేపించిన సందర్భం ఏది నిజంలో ఉంది. దాని గురించి 1-2 పేజీల్లో ఉన్న విషయాన్ని సూక్ష్మంగా టూకీగా చెప్పుకుందాం. ఈనాడు సృష్టి గురించి, మానవుడి గురించి, జీవిత లక్ష్యాన్ని గురించి, దానిని సాధించే మార్గాల గురించి ఇది నిజం అంటే ఇది నిజం అంటూ విభిన్నమైన దృక్పథాలు ప్రపంచంలో ఉన్నాయి. వాస్తవానికి మానవుడి చరిత్ర అంతా కూడా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అన్వేషించటమే. మానవుడి నాగరికత, వివిధ కళలు, శాస్త్రాలు, సాంఘిక రాజకీయ వ్యవస్థలు, తత్వశాస్త్రం ఇవన్నీ కూడా తిరిగి తిరిగి ఏది నిజం అనే సత్యాన్ని అన్వేషిస్తాయి. సరే, ఈ విషయాలన్నీ చర్చించే వాళ్ళంతా 2 కోవలకు చెందుతారు. కొంతమంది తాము విన్నవి, చదివినవి వాటన్నిటి నుంచి ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు చిన్నతనంలో అప్పటికే ఒక దృక్పథానికి చెందిన తల్లిదండ్రులకు బిడ్డలై పుట్టి వాళ్ళ అభిప్రాయాన్ని అనుసరించి కూడా వాళ్ళు ఇచ్చిన శిక్షణను అనుసరించి తమ జీవితాన్ని మలుచుకుంటారు. కనుక ముందు ముందు బిడ్డలు ఎదిగే వయసులో ఎటువంటి అభిప్రాయాలు ఆమోదించి అంగీకరిస్తారనేది కూడా పెంపకం, కుటుంబాల మీద ప్రధానంగా ఆధారపడుతుంది. ఇది ఒక దృక్పథం. ఇక రెండవది ఏంటంటే, కొంతమంది సహజ సిద్ధమైన యోచన కలిగిన వారు స్వతంత్ర యోచనతో ప్రతిదాన్ని అన్వేషణ చేసి ఆ అన్వేషణలో సత్యం ఏదో, నిజమేదో దాని గురించి ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకొని ఆ విధంగా బ్రతికేవాళ్ళు. తెలుసుకొని బ్రతికేవారు, తెలుసుకున్న దానితో బ్రతికేవారు, తెలుసుకుంటూ బ్రతికేవారు అన్నమాట. వీళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. దీన్నే భగవద్గీత కూడా చెబుతుంది, వేల కొద్ది మనుషులలో కొద్దిమందే ఉంటారు, మనుష్యాణం సహస్రేషు అని. ఇలాంటివారు మాస్టర్ గారు కానీ, ఇది మనలో ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే సరి అయిన ఇది నిజమని తెలుసుకొని జీవించేవారు అన్నమాట. సరే, బాగానే ఉంది. ఇకపోతే మన చుట్టూ ఉండే సమాజం ఎలా ఉంది అంటే, వీటికి తోడు ఏర్పడే అభిప్రాయాలు దేశంలోని రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంకేతిక, విద్యా వ్యవస్థల పరిస్థితుల మీద ఆధారపడుతుంటాయి. వీటన్నిటికంటే ముందు సినిమా, టీవీ, నవల, పత్రికలు, అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడైతే మీడియా, ఇంటర్నెట్, ఇట్లాంటివన్నీ కూడా కొత్త శక్తులు. ఈ ప్రభావాలను ఎంత బలంగా ఉంటాయంటే, వ్యక్తికి వ్యక్తిగతంగా దృఢమైన విశ్వాసాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా వాటిని గురించి, తమ గురించి సంఘం నవ్వుతుందేమోనని, విమర్శిస్తుందేమోననే భయంతో ఆత్మవిశ్వాసాన్ని కాలదనుకొని నిర్జీవమైన దిష్టిబొమ్మలాగా జీవిస్తున్నారు. పెద్దలలోనూ పిల్లల్లోనూ వీటి ప్రభావం పెరిగి పెద్దగా ఏ విషయం గురించి చదవటం, ఆలోచించటం ఫ్యాషన్ కాదు. ఇప్పుడంతా ఒకే ఆదర్శం. ఇప్పుడు ఆదర్శమూర్తులు ఎవరంటే, ఏ సినిమా హీరో లేదా హీరోయిన్ లాగా ఉన్నామా, లేదు ఉంటామా అన్నదే. కానీ మానవుడిగా ఉండాలని, పశువుగా ఉండకూడదని, దిష్టిబొమ్మలాగా ఉండకూడదని తోచదే. అటువంటి ఆలోచనే రాదు. వస్తే ఎవరికైనా దాన్ని చాదస్తం కింద, బోర్ కింద తుడిచివేయడం ఫ్యాషన్. ఉన్నతమైనవి, మానవజాతికి, వ్యక్తి జీవితానికి ముఖ్యమైనవి విషయాల గురించి ఆలోచించడమే ఒక పాతకాలపు లక్షణంగా చూడబడుతుంది. ఒకవేళ ఎవరికైనా అటువంటి ప్రశ్న ఏదైనా వస్తే, మాకు అలాంటి వాటిలో ఆసక్తి లేదండి అన్నది ఒక్కటే వాళ్ళ సమాధానం. మనిషి అనడానికి కావలసిన ఒక్క లక్షణం ఇలాంటి వాళ్ళలో ఉండదు. మాస్టర్ గారి ఆవేశం ఒక అవధి దాటింది. అక్కడ ఈయన అన్నారు, ఇది జరిగింది ఎప్పుడు? పూర్వ శతాబ్దం చివరి భాగంలో. ఈనాటి సామాన్య యువకుడంటే మనిషి, రక్తము, మాంసము, భావాలు, కోరికలు, వ్యక్తిత్వము, వివేచన, విచక్షణ, బుద్ధిబలము, హృదయము, మనసు కాదు. మగవాడంటే
ఆ రోజుల్లో టైట్ ప్యాంట్, పాయింటెడ్ బూట్, కుచ్చుల టోపీ, చెవుల కిందకి చంపల జుట్టు, ఆడమనిషి అంటే వీపు మెడాబొడ్డు, ప్రేమంటే ఇది మన పరిస్థితి అన్నారు ఆయన. అంటే ఏమాత్రం తాను ఏమి చెప్పదలుచుకున్నారో దాన్ని విస్పష్టంగా చెప్పటం మాస్టర్ గారి లక్షణం. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏమంటే, ఈ విధంగా వీళ్ళని అనుకరించటం వల్ల వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదని, వాళ్ళలోని బలహీనత అనర్హతలు ఈ ఆడంబరాల వల్ల వ్యక్తమవుతాయని గ్రహించరు. ఈ మానసిక బానిసత్వం ఆత్మగౌరవానికి, మేధాశక్తికి సిగ్గుచేటని వాళ్ళకు తోచదు. ఒకవేళ ఎప్పుడైనా తోస్తే గ్రహించనట్లు నటిస్తారు. తప్పకుండా గ్రహించాల్సి వస్తే ఆ మాట చెప్పిన వాడిని ద్వేషించి ముఖం చాటు చేసుకోవడానికి, చెప్పేవాడిని అర్థం లేకుండా గేలి చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. ఇప్పుడు ఏమైందంటే, ఈ సమాజం అంతా కూడా ఎలా తయారైంది అంటే దాని గురించి చెబుతున్నారు. జనబాహుల్యానికి కూడా సినిమా కైపు, ఫ్యాషన్ పిచ్చి, ఇప్పుడైతే మీడియా పిచ్చి, సెల్ ఫోన్ పిచ్చి, ఏది వాస్తవమో తెలియని స్థితికి వచ్చారు. శరీరానికి ఆచ్ఛాదనకి గుడ్డ అవసరమన్న బుద్ధి, కామన్ సెన్స్ కోల్పోయి ఫ్యాషన్ కోసం కుట్టిన దుస్తుల్లోనూ బూట్లలోనూ తమ దేహాన్ని కుక్కి సతమతం అవుతారు. కానీ సుఖంగా ఉండేలాగా బట్టలు తయారు చేసుకుందామన్న బుర్రే లేదు. జీవితాన్ని కళ అనుకరించడం ద్వారా ఉత్తమ కళ అనిపించుకోవలసింది పోయి, సినిమాను, నవలను, మీడియాను వాస్తవ జీవితంలో అనుకరించాలన్న బుద్ధి లేని ఆలోచనలతో ఈనాటి యువతరం సతమతమవుతుంది. మనస్సున్న మనిషిగా బ్రతకటం ఈనాటి మీడియాకు, ఫ్యాషన్కు వ్యతిరేకం. ఈనాడు ఫ్యాషన్లో మునిగితేలే యువకుని చూస్తే మాస్టర్ అంటున్నారు, ఒకటే గుర్తొస్తుంది, దిగులేస్తుంది. ఏమని? రంగులు పూసి మీసాలు పెట్టి అందమైన శవానికి చక్కటి ఫ్యాషన్ దుస్తులేసి దాని వెనక నేపథ్యంలో గ్రామ్ఫోన్ చేతగన మాటలు పలికించి, ఇప్పుడైతే ఏఐ ద్వారా చేయించినట్టయితే తోలుబొమ్మకు బదులు శవాన్ని తాళ్లతో కదిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఆ శవానికి తన హీనస్థితి గురించి ఏమైనా ఆలోచన ఉంటుందా? గర్వంతో దర్జాగా చూస్తున్నట్టు కనుబొమ్మలు, ముఖం దిద్దితే ఆ శవాన్ని ఎంత హీనంగా కదిలించినా ఆ పని చేయటంలో ఆ గర్వాన్ని పొందుతున్నట్టు కనిపించదా? అంటూ తన వ్యధను, వేదనను, ఆవేదనను, మానవ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. మనిషి ఇలా ఎందుకు చేస్తున్నాడు? సుఖం కోసమా? సుఖం కోసమే అని కానీ ఆలోచిస్తే ఇవి ఇప్పుడు ఉండేటువంటి ఈ వేషధారణలు ఏవి కూడా మన దేశంలో ఏమాత్రము సుఖాన్ని ఇవ్వవు. మరి వాటిని ఎందుకు వాడుతున్నట్టు, ఎందుకు ఆరాధిస్తున్నట్టు? అంతేకాదు, సంఘంలోని పురుషులు పరస్త్రీల పట్ల, స్త్రీలు పరపురుషుల పట్ల ఎలా వ్యవహరిస్తారో అలానే తమ వారి పట్ల ఇతరులు గన ప్రవర్తిస్తే సహించలేరు, అయినా బుద్ధి రాదు. ఇటువంటి విచక్షణ లేని వారు కూడా హేతువాదాన్ని నమ్ముతామనడం అంత హాస్యాస్పదంగా మరేదీ ఉండదు. వారి ఆచరణ అందుకు విరుద్ధం కనుక. అలాంటి వారు నా అభిప్రాయం ఇది, నా నమ్మకం ఇది అంటుంటే అది ఒక మనిషి మాట్లాడే మాటలా, లేకపోతే రికార్డు చేసిన పలుకులా అన్న సందేహం కలుగుతుంది. ఇంతకు ఏది నిజం అంటారు అంటూ ఆనాడు మాస్టర్ రాశారు. ఇది ఎప్పటి సంగతి? 1970లకు ముందు, 70ల ప్రాంతం అనుకోండి. ఒక అర్ధ శతాబ్దానికంటే ముందన్నమాట. ఆ రోజే ఆయన ఆవేదన, ఆయనకు ఇప్పుడుండే భవిష్యత్ మానవ సమాజం మీద ఉండేటువంటి తన బాధ్యత, తాను తన జీవితాన్ని దేనికైతే వినియోగించదలుచుకున్నాడో ఆ శ్రద్ధ అక్కడున్నాయి. ఆయన ఏం చేశారు? అందుకని తన ప్రతి రచన, ప్రతి మాట, నా కలము గళము పనిచేసినంత వరకు నేను ఈ మానవాభ్యుదయం కోసం పనిచేస్తాను అన్నది భరద్వాజ మాస్టర్ గారి వాణి, ఆయన బాణి. అందుకే ఆయన ఎలా ఉన్నారు? ప్రతిదాని వెనక విస్పష్టమైన అవగాహనతో బ్రతకటమే జీవితం. జీవితం అంటే అర్థం ఏంటంటే, ప్రతిదాని వెనక నువ్వేమన్నా చెయ్యి, చేసే తెలుసుకొని చెయ్యి, తెలుసుకుంటూ చెయ్యి, తెలిసిందే చెయ్యి.
అని ప్రతిదానికి చాటి చెప్పారు ఆయన. భగవంతుడు అంటే కేవలం నమ్మకం కాదు, భగవంతుడు అంటే ఒక అద్భుతమైన జీవన కళ. ఆధ్యాత్మికత అంటే అందుకు సంబంధించిన ఒక సిద్ధాంతం. ఆ విధంగా భరద్వాజ గారు అంటే ఒక అద్భుతావహమైనటువంటి అన్వేషణ, జ్ఞానాగ్ని పరితప్తుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క హృదయము భరద్వాజ మాస్టర్ గారి సొత్తు. అందుకని మాస్టర్ గారు గొప్ప అన్వేషకుడు, ఒక గొప్ప తపస్వి, ఒక అద్భుతమైనటువంటి గురు సాన్నిధ్యాన్ని అద్భుతంగా అనుభూతి చెందినవారు. అందుకని ఆయన సంపూర్ణ పరిపూర్ణ మానవోత్తముడు. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి ఎప్పటికీ అవసరం. అటువంటి మహాపురుషుల యొక్క బాటలో నడిచే మన సత్సంగానికి ఇది పిలుపు, ఒక మేలుకొలుపు. సాగుదాం మనం. ప్రస్తుతానికి నమస్కారం, సెలవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 साई राम जय साई राम। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।